అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము మనలను తన సొత్తుగా చేసుకున్న క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని మనం చూస్తుంటున్నాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఎలాగూ ప్రతి దినము కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన గణప యుద్ధ కనిపెట్టుకొని ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని చెప్పి చూస్తుంటున్నాం. మనల్ని తన సొత్తుగా చేసుకొనుటకు, సొత్తు అయిన ప్రజలుగా తన సొత్తుగా చేసుకొనుటకు అనే మాట మనం చూస్తుంటున్నాం. అనగా సొంతము చేసుకొనుటకు. ఒకప్పుడు మనము దుర్నీతి, సమస్తమైన దుర్నీతిలో ఉన్నటువంటి వారు. ఒకప్పుడు మరి దుర్మార్గములో అంటే అపవిత్రతలో, పాపములో ఉన్నటువంటి మనల్ని పవిత్రపరచడానికి, తన సొత్తైన ప్రజలుగా చేసుకోవటానికి ఆయన మరి తన్ను తాను మరి మన కొరకు అర్పించుకున్నదిగా మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీయులను తన సొత్తుగా చేసుకున్నాడు. నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులను తన సొత్తుగా చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. సొత్తైన ప్రజలు పరిశుద్ధమైన రక్తంలో మన ప్రతి పాపమును కడిగి తన సొత్తుగా చేసుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవడానికి మరి ఆయన ఎంతగా అవమానపరచబడ్డాడు, ఎంతగా హేళన చేయబడ్డాడు, ఎంతగా మరి ఆయన కృంగిపోయాడు. పాపము లేనివాడు, పాపము చూడనివాడు, ఆయన నోట ఏ కపటము లేదు. అటువంటి దేవాతి దేవుడు మరి ఆయన దేవునితో కూడా ఉన్నటువంటి ఆయన మరి నిమిత్తమై నా నిమిత్తమై పరలోకం నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా రావడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తుంటున్నాం. పిలుపులకు రాసిన పత్రిక మనం చూస్తాం కదా. పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం అక్కడ గమనించినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ అనే మాట మనం చూస్తుంటాం. అంతేకాదు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీకి చేసుకున్నాడు. నీ కొరకు నా కొరకు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకొనెను అని చెప్పి తన్ను తాను అప్పగించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, రిక్తుడిగా చేసుకున్నాడు. ప్రియమైన వారలారా, ఉదయకాల వేళలో ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సొత్తు చేసుకుంటా, అనగా సొంతము చేసుకుంటా, దేవునికి దూరమైన ప్రజలను
తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన మన కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. ఆయన యొక్క విలువ, ఆయన రక్తము ద్వారా మనము కొనబడి ఆయన సొత్తుగా చేయబడ్డాం. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారిని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అవును, మనము మన సొత్తు కాదు, ఆయన వెలపెట్టి కొన్నాడు. అది అమూల్యమైన రక్తం, అది పరిశుద్ధమైన రక్తం, విలువైనటువంటి రక్తం. అటువంటి రక్తములో మన ప్రతి పాపమును కడగటానికి ఆయన విధేయత చూపించాడు. తను తగ్గించుకున్నాడు, రిక్తుడైపోయాడు. చూడనొల్లని వానికి వ్యసనాక్రాంతుడుగా మార్చబడినటువంటి ఆయన మనం చూస్తుంటున్నాం. ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏమైనారు? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై తిరిగి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడ్డారు. అవును, మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులముగా ఉండగా, అపరాధములతో పాపములతో చనిపోయినటువంటి వారముగా ఉండగా, సమస్తమైన దుర్నీతిలో ఉంటుండగా, దురస్థులముగా ఉంటుండగా, దుష్టులమై ఉంటుండగా, అటువంటి మనల్ని ఏం చేశాడు? ఆయన సొత్తుగా చేసుకొనుటకై తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చి, ఆ రక్తదారులు మన ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేసినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మనము ఆయన సొత్తు, ఎందుకంటే ఆయన వెలపెట్టి కొన్నాడు. అందును బట్టి ఆ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామమును ఎంతకాలం మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మనిషి ఆకారమును పోలినటువంటిగా ఉండి ఆయనకు ఆకారాన్ని కోల్పోయాడు, తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, కొట్టబడ్డాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. సొత్తైన ప్రజలు ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తు వెలపెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మనము నిత్యము ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనను మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, వెలపెట్టి మమ్మల్ని కొన్నావు, నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నావు. నాయనా, మీరు చూపినటువంటి ఆ ప్రేమను బట్టి, నాయన మీరు చూపినటువంటి ఆ కృపను బట్టి మీకు ఎంతగానో మేము రుణపడి ఉన్నాం. దేవా తండ్రి, ఉదయకాల వేళలో నాయన అనుదిన నవోదయ కార్యక్రమంలో ఇలాగ చేరి తండ్రి మా శిరస్సు ఉంచి నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.